నమస్తే అమ్మా, మీ పేరు? సరస్వతి అండి, మేడ్సెట్ సరస్వతి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? వైజాగ్ జిల్లా అండి. వైజాగ్ నుంచి వచ్చారు. ఏంటి అసలు మీ పిల్లలిద్దరికి ఉద్యోగం వచ్చింది కదా డిఎస్సిలో, అసలు మీరేం చేస్తూ ఉంటారు? ఈ ఉద్యోగం రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? మా ఆయన కాంట్రాక్ట్ బేసిక్స్ చేస్తారండి. మా పాపలకిద్దరికి ఉద్యోగం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందండి. చంద్రబాబు నాయుడుకి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ డిఎస్సి కోసం చూస్తున్నారమ్మా? అసలు 6 సంవత్సరాల నుండి చదువుతున్నారండి. అలాగా చంద్రబాబు నాయుడు గారు వస్తే గ్యారంటీగా వస్తుందని నమ్మకం మీద చంద్రబాబు నాయుడు గారికి వెయ్యమని చెప్పడం, అన్నీ చేయడం ఎంతో చేశారండి. 6 సంవత్సరాల నుంచి అంటే మీరు అసలు ఊహించారమ్మా ఖచ్చితంగా గత ప్రభుత్వం రావాలనే మేము ఊహించుకొని వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే అనేసి నమ్మకం మీదే అనుకొని చదివినారండి. అలా దేవుడి దండం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకొని ఎంతో చేసుకొని అలా చదువుకున్నారండి. అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద? ఆయన వస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాడని అంత నమ్మకం ఏంటి? మాకు అందరికీ టీచర్ జాబ్లేనండి. మా పిల్లలందరికీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే వచ్చాయండి అన్నీని. అది చంద్రబాబు నాయుడు గారు వస్తే వస్తాయని మాకు నమ్మకం అండి, అంత నమ్మకం అండి. మరి గతంలోనూ కూడా హామీ ఇచ్చారు కదా, మేము డిఎస్సి పోస్టులు తీస్తామని చెప్పి. మరి గత 5 ఏళ్ళు ఇవ్వలేదు ఆయన? ఆయన ఇవ్వలేదండి. అండమే ఇస్తాను అండమే వాటి నుంచి ఏయో చేసేవారండి. ఎప్పుడు కూడా ఇస్తానని ఇంకెవరైనా నమ్మకం మీద అలా ఉండిపోయారండి. చంద్రబాబు నాయుడు గారు రావాలని వస్తే వస్తాయని అలాగ నమ్మకం మీద చదివారండి. అలాగే వచ్చారు, ఇచ్చారండి. అంటే ఇంత తొందరగా ఉద్యోగాలు వస్తాయని ఊహించారా మీరు? అంటే డిఎస్సి అంటే కేసులు వెయిటింగ్ అని ఇలాంటి చాలా చూస్తూ ఉంటాం కదా అండి. అప్పుడు అలా ఉండియండి. లోకేష్ గారు రాగానే ఆ కేసులన్నీ కొట్టియడం, అయ్యో తేడం, అవన్నీ వాటి వల్ల తెప్పించి వస్తుందని చెప్పగానే ఆ నమ్మకం మీద అలాగే ఇచ్చారండి. అంటే మొదటి సంతకం డిఎస్సి మీదే పెడతానన్నారు చంద్రబాబు నాయుడు గారు. మాట ప్రకారం ఈరోజు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఏం చెప్తారు? అన్ని మాట నిలబెట్టుకున్నారండి. వాళ్ళకి ఎంతో ధన్యవాదాలండి. ఎంతో బాగా ఉండాలని కోరుకుంటామండి వాళ్ళు. ఏంటమ్మా ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎలాంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి? అసలు ఏమంటున్నారు మీ పిల్లల గురించి కానీ మీ బంధువులందరూ కూడా? ఎంతో సరదా పడుతున్నారండి. 2 పాపలకి వచ్చిందని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఏటి ఎలా చదివారు ఏటి అనేసి, ఆడపిల్లలైనా సరే ఎంత బాగా వచ్చిందని అలా అనుకుంటున్నారండి. అంటే 6 సంవత్సరాల నిరీక్షణకి ఈరోజు తెరపడింది. త్వరలోనే టీచర్గా కూడా మీ అమ్మాయిని చూడబోతా ఉన్నారు. ఏంటమ్మా దీని మీద అసలు ఏం చెప్తారు మీరు? ఎంతో సంతోషంగా ఉందండి. ఇంకా పండుగ కూడా చెందుతూ ఉన్నారు, మీ కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఏంటమ్మా అసలు పండగలాగే ఉందండి. వస్తుందో రాదనేసి ఎంతో భయం పడ్డామండి. ఎందుకమ్మా అంత బాధపడుతున్నారు? ఏంటి అసలు కారణం ఏంటి? కారణం కలగనండి. మరి ఇంకా వస్తే బాగుంటుంది కదా అమ్మాయిల తర్వాత, వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే పర్వాలేదు కదా అనేసి బాధతో అలాగా అనుకున్నామండి. అంటే పెళ్ళిళ్ళు చేసేయాలి, పెళ్ళిడికి వచ్చేసారు అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు కదమ్మా. ఏ పరిస్థితులను కూడా మీరు తలగ్గకుండా ఇలా చదివించడం కానీ, చివరికి ఉద్యోగం రావడం కానీ, ఈ కష్టాన్ని ఎలా చూస్తారు? కష్టపడి చదివి వాళ్ళతో పాటు అలాగే శ్రమపడి వాళ్ళు అలా కొట్టించినందుకు ఎంతో సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. దాదాపు వైజాగ్ నుంచి అమరావతి వచ్చారు కదా, ఏంటి ఈ జర్నీలో మీకు ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎలా చేశారమ్మా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారండి. వైజాగ్ నుండి అక్కడ రాత్రి భోజనాలు, టిఫిన్లు, మళ్ళీ ఇప్పుడు భోజనాలు, ఇంత జనాలకి అంతలా చేశారండి. అంత సదుపాయం చాలా బాగా చేశారండి. ఇంతలా చేస్తారు, ఇంత జనాలకి ఎలాగవుతుందో ఏటో అనుకుంటే పోలండి. ఏది కూడా శ్రమ లేకుండా బస్సులు, ఫ్రీ బస్సులు, ఖాళీగా బస్సులు కూడా చాలా బాగా చేశారండి. అంటే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు కదమ్మా, రేపొద్దున మీ 2 పిల్లలు కూడా ఆయన కిందే పనిచేయబోతా ఉన్నారు టీచర్గా. ఏంటి వీళ్ళిద్దరికి ఏం చెప్తారు లోకేష్ గారి గురించి? మీరు ఎలా వర్క్ చేయాలని చెప్పేసి మీరు ఏంటా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అవడం వల్ల మా అదృష్టం అండి. చాలా ధన్యవాదాలండి లోకేష్ గారు. ఖచ్చితంగా మీ 2 పిల్లలు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచుతారంటారా? పెంచుతారండి, బాగా అవుతాయండి. లోకేష్ గారు అన్ని మాట నిలబెట్టుకుంటారు, బాగా చేస్తారు, ఇంకా పోస్టులు చేస్తారు. చాలా బాగా ఉందండి. సంవత్సరం డిఎస్సీలు కూడా తీస్తాం అనుకున్నారు. రాలేని వాళ్ళందరికీ కూడా ఏదో అనేసి మామూలుగా అనుకుంటా చేస్తారండి. లోకేష్ గారు అన్ని మాట మట్టుకి తప్పకుండా చేస్తారు.